కూడా ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో కేరళ, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు దగ్గర కూడా ఎలా చేస్తున్నారు, వాటికి సంబంధించి మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే ఒక చట్టాన్ని తీసుకురావాలి. అసెంబ్లీలో ఒక చట్టాన్ని పెట్టి మనం కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. ఆ ఇనిషియేషన్ అన్నది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు జరగకూడదు? ఎందుకంటే దేశం మొత్తం మీద కాదు, ప్రపంచం మొత్తం మీద సోషల్ మీడియా విషయంలో అందరూ కూడా సఫర్ అవుతున్నారు. అందువల్ల ఆ కార్యక్రమానికి గౌరవ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. దానికి సభ్యులందరూ కూడా సహకరించి వీలైతే వాళ్ళ సూచనలు సలహాలు కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా సైబర్ పోలీస్ స్టేషన్ కూడా అధ్యక్ష, ఇప్పుడు సైబర్ కి సంబంధించి ఈ సోషల్ మీడియాలో ఇందాక కూడా చెప్పాను అధ్యక్ష, పిల్లలకి కూడా మనం కూడా అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు కూడా, టీచర్స్ కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి పిల్లల మీద. అదేవిధంగా ఇప్పుడు కెపాసిటీ బిల్డింగ్ కి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఒక నిమిషం అధ్యక్ష, ఇది పెద్ద సబ్జెక్టు. నా దగ్గరకు వచ్చినప్పుడు మీరేమో టైం కట్ చేస్తారా అధ్యక్ష? చూడండి, నా దగ్గరకు వచ్చి ఇది మంచి సబ్జెక్ట్ అధ్యక్ష, ఎవరు మాట్లాడలేదు కదా, పోనీ ఎవరైనా గట్టి గొడవ చేస్తే సార్ నేను 3 minutes అయింది, నాకు 6 minutes, నాకు 6 minutes అధ్యక్ష. ముఖ్యంగా ఈ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కూడా తీసుకురావడానికి ఈ రోజు మేము కృషి చేస్తున్నాం అధ్యక్ష. అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకొచ్చి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ద్వారా సోషల్ మీడియా ఆగడాల్ని, సైబర్ క్రైమ్ ని అరికడతామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 14335 మున్సిపల్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకి సమాధానం మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడానికి గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడానికి 65 గ్రామ పంచాయతీల్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయడానికి ప్రతిపాదించారు అధ్యక్ష. మూడవ ప్రశ్నకు సమాధానం ప్రస్తుత భౌగోళిక విస్తీర్ణం 30.174 చదరపు కిలోమీటర్లు. 2011 ప్రకారం జనాభా లెక్కల ప్రకారం అయితే 3,77,349 మంది జనాభా ఉండాలి అధ్యక్ష. అంచనా వేసిన జనాభా అయితే 4,52,004 అధ్యక్ష. తర్వాత వారు అడిగిన ఏదైతే గ్రామాలు విలీనం చేయడానికి తీసుకున్నామో దాన్ని యానెక్సర్లు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. సుబ్రహ్మణ్యం గారు. మంత్రి గారు, గత 10 సంవత్సరాల నుంచి మా మున్సిపాలిటీలో ఎన్నికలు జరగకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఫండ్స్ ఆగిపోయి ఊర్లో అభివృద్ధి ఆగిపోయింది. దయచేసి అక్కడ ఉండేటువంటి టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏమైనా కొంచెం పర్సనల్ గా తీసుకుని 10 సంవత్సరాల నుంచి జరగనటువంటి మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరిపించమని చెప్పి మీ ద్వారా కోరుతాను. ఈ మధ్య ఏజీ గారి దగ్గరికి 3 సార్లు వేయించాను అధ్యక్ష. లాస్ట్ వీక్ కూడా వేయించాను. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సిడిఎంఏ గారు మాట్లాడొచ్చాము, వర్కౌట్ చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలను కలిపే దాంట్లో కొంతమంది కోర్టుకు పోయి ఉన్నారు. కోర్టుకు పోవటం వల్ల టెక్నికల్ సబ్జెక్ట్ తాగింది. అవసరం అయితే ఆ గ్రామాలను విత్డ్రా చేసుకుని అయినా వెళ్ళాలి, లేదంటే దాన్ని కలుపుకున్నా ముందుకెళ్ళాలి. ఆ సభ్యులతో కూడా వర్కౌట్ చేస్తున్నారు అధ్యక్ష. వీలైన తొందరగా కంప్లీట్ చేస్తున్నారు. చాలా 10 సంవత్సరాల నుంచి బాడీస్ లేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ అభివృద్ధి ఆగిపోయింది. దాని మీద ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే 15th ఫైనాన్స్ పోయింది, 16th ఫైనాన్స్ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నారు. అక్కడ 16th ఫైనాన్స్ కూడా మళ్ళీ ఏప్రిల్ నుంచి వచ్చింది కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తున్నారు అధ్యక్ష. మనం నష్టపోతున్నాం కదండి. డాక్టర్ గారు, 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుపతి చుట్టుపక్కల ఉన్న పంచాయతీలు కలుపుకొని కార్పొరేషన్ తయారు చేయడం జరిగింది. ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం గ్రేటర్ తిరుపతి కోసుకొని పిలుపునిచ్చారు. అందులో 68 పంచాయతీలు 18 మండలాన్ని కలుపుకుంటూ మున్సిపల్ కౌన్సిల్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఏరియా వైజ్ దానివల్ల 284 స్క్వేర్ కిలోమీటర్స్, అలాగే పాపులేషన్ 7.5 lakhs. తర్వాత ఏమైందంటే ఇది జరిగిన తర్వాత అంటే మేము అక్కడ కౌన్సిల్లో తీర్మానం ఏంటంటే పుత్తూరు నుంచి పాకాల వరకు, కాళహస్తి ఐఐటి దగ్గర నుంచి కళ్యాణ్ డామ్ వరకు మేము తీర్మానం చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత ఏమైందంటే ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత 18 మండలాల నుంచి 12 మండలాలు కుదించడం జరిగింది అధ్యక్ష. అసలు ఎందుకు కుదించాల్సి వచ్చింది? గ్రేటర్ తిరుపతి అంటే అట్లీస్ట్ 10 lakhs పాపులేషన్ ఉండాలి, 7.5 ఉంది.
చూస్తే కనుక ఈరోజు ఇచ్చిన అనుబంధం ప్రకారం చాలా మండలాలు 6 మండలాలు తీసేశారు అధ్యక్ష. మరి కౌన్సిల్ తీర్మానం చేసిన దాన్ని తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు తీయాల్సి వచ్చిందని నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. మినిస్టర్ 24 అక్టోబర్ 2025న రిజల్యూషన్ నెంబర్ 279 ప్రకారం 53 విలేజ్లకు ఇచ్చారు అధ్యక్ష. తర్వాత 18/1/25న మరొక 10 విలేజ్లను యాడ్ చేశారు అధ్యక్ష. అయితే యాడ్ చేసిన తర్వాత వీటినన్నింటినీ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారికి కలెక్టర్ గారు పంపించారు అధ్యక్ష. కలెక్టర్ గారు పంపించినప్పుడు వారు యాక్చువల్గా వీటన్నిటిని స్టడీ చేసిన తర్వాత ఒక పంచాయతీల్ని మున్సిపాలిటీస్గా మార్చాలంటే కొన్ని ఇవి ఉన్నాయి అధ్యక్ష, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే కొన్ని పారామీటర్స్. అదేంటంటే మోర్ దెన్ 75% మేల్ ఎంప్లాయీస్ ఆ యొక్క ఏరియాలో ఉండాలని, నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ తక్కువ ఉండాలని, అదేవిధంగా డెన్సిటీ వచ్చి స్క్వేర్ కిలోమీటర్కి 400 ఉండాలని. ఈ పారామీటర్స్ ప్రకారం కొన్ని విలేజ్లు సూట్ కాదని యాక్చువల్గా వాటిని డిలీట్ చేయడం జరిగింది అధ్యక్ష. మరొక విషయం అధ్యక్ష, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సెన్సస్ స్టార్ట్ చేసింది కాబట్టి 2027 మార్చి 31 వరకు కలపటం కానీ తీసేయటం పంచాయతీలు కానీ మున్సిపాలిటీస్ కానీ ఆ చేయకూడదని ఆదేశించడం వల్ల ప్రస్తుతం దీన్ని హోల్డ్ చేస్తున్నాం అధ్యక్ష. 250 వాటర్ రిసోర్స్ మినిస్టర్ గారు. అర్బనైజేషన్ అంటే ఎలా కుదురుతుంది అధ్యక్ష? మనకు గ్రేటర్ తిరుపతి అనుకున్నాం, అప్పటికి 7.5 లక్షలే వస్తుంది మన జనాభా. చేయాలంటే కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ని పాటించాలి అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకొని ముందుకు పోతాం. ఏదైనా 31 మార్చి 2027 వరకు మనం చేయటానికి లేదు అధ్యక్ష. వచ్చినప్పుడు ఆలోచించాలి. ఖచ్చితంగా అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 14250 వాటర్ రిసోర్స్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం, మేరడి గుండ్రేవులకు ఉన్నటువంటి అంతర్రాష్ట్ర సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి వంశధార ఆయకట్టుకు, కేసీ కెనాల్ మరియు కర్నూలు పశ్చిమ ప్రాంతాలకు ప్రయోజనకరంగా ఉండేట్లు చూస్తాము. రెండవ ప్రశ్నకు సమాధానం, మేరడి బ్యారేజీ పూర్తయినచో వంశధార ప్రాజెక్టు ఆయకట్టు స్థిరీకరణ మరియు కొత్త ఆయకట్టుకు ప్రయోజనం అవుతుంది. గుండ్రేవుల ప్రాజెక్టు ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ మరియు కర్నూలు, నంద్యాల, కడప పట్టణాలకు త్రాగునీరు సరఫరా జరుగుతుంది. అది రామ్ గోపాల్ రెడ్డి గారు. నేరడి బ్యారేజ్ కానీ గుండ్రేవుల రిజర్వాయర్ రెండు కూడా రెండు అంటే అటు గుండ్రేవుల ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన 2 రాష్ట్రాల అంగీకారంతో నిర్మించాల్సిన ప్రాజెక్టు అధ్యక్ష. అదేవిధంగా నేరడి బ్యారేజ్ కూడా అటు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన సమస్య ఉంది అధ్యక్ష. ఈ 2021లోనే నేరేడ్ బ్యారేజీకి సంబంధించి వంశధార నదీ జలాల ట్రిబ్యునల్ కూడా తీర్పు వెలువరించింది అధ్యక్ష. కానీ ఆ బ్యారేజీ ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పటిలోపా దాన్ని పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పి మంత్రి గారిని అడుగుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా గుండ్రేవుల ప్రాజెక్ట్ అనేది ముఖ్యంగా కర్నూలు జిల్లా వాసుల యొక్క చిరకాల వాంఛ అధ్యక్ష. దాదాపు 20 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని చెప్పి 2019లోనే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిధులు దానికి అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అనుమతించి టెండర్లు కూడా పిలవడం జరిగింది అధ్యక్ష. తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ 20 టీఎంసీల రిజర్వాయర్ దాన్ని కడితే అటు అంటే కొన్ని తెలంగాణలోని కొన్ని గ్రామాలు కూడా మునకకు గురయ్యే అవకాశం ఉంది అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపి గుండేవుల ప్రాజెక్టును త్వరితగతిన నిర్మిస్తే అటు కర్నూలు పట్టణ త్రాగునీటి అవసరాలు, ముఖ్యంగా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో అనేక గ్రామాలు ఈ రోజు కూడా త్రాగునీటికి సాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. గుండేవుల ప్రాజెక్టు నిర్మాణం అనేది కర్నూలు ప్రజల వాళ్ళ జీవిత బాగోగులను కూడా అందరినీ కూడా రూపురేఖలే మారిపోతుంది అధ్యక్ష. అటు ఎమ్మిగనూరు కానీ, మంత్రాలయం కానీ, ఆలూరు కానీ, ఆదోని, కొడుమూరు ప్రాంతాలలో త్రాగునీటి సాగునీటి సమస్య తీరుతుంది కాబట్టి ఖచ్చితంగా గుండేవుల ప్రాజెక్టు నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అధ్యక్ష. నేరేడి ప్రాజెక్ట్ అనేది శ్రీకాకుళం జిల్లాలోని మనకి కొంచెం శ్రీకాకుళంలో ఉన్నా సరే కొంచెం ఒరిస్సాలోకి వస్తుంది అధ్యక్ష. అది డిస్టర్బెన్స్ అయ్యి కొంచెం ప్రాజెక్ట్ ఆగింది అధ్యక్ష.
అయితే మంత్రి గారికి రిక్వెస్ట్ ఏంటనంటే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎప్పుడు మళ్ళీ వాటికి ఫండ్స్ అంతా రిలీజ్ చేస్తారు, ఎంత ప్రాజెక్ట్ అంతా ఫినిష్ అయింది, అయితే ప్రభుత్వం దగ్గర నుంచి ప్రాజెక్ట్ తరఫు నుంచి తక్షణ తీసుకున్న చర్యలు ఏంటో ఒకసారి చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అలాగే ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత నిధులు కేటాయించబడ్డాయి, నేరేడు మరి గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తయ్యేసరికి ఎన్ని ఎకరాల సాగునీరు అందుతుంది అధ్యక్ష? ఎందుకంటే మెయిన్ రైతుల గురించి ఆలోచించి మరి ఈ ప్రాజెక్ట్ పెట్టారు కాబట్టి మనకి అది చాలా రైతుకి లాభం కలిగే ప్రాజెక్ట్స్ అధ్యక్ష. రెండు కూడా భూసేకరణ, అటవీ అనుమతులు, మిగతా వాటన్నిటి గురించి ఎంతవరకు మంత్రి గారు వచ్చిన తర్వాత చర్యలు ఏమేమి తీసుకున్నారో ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే గుండ్రేవుల రిజర్వాయరు సుంకేసులకు 16 కిలోమీటర్ల ఎగువన 20.15 టీఎంసీల కెపాసిటీతో దీన్ని ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క గుండ్రేవుల రిజర్వాయర్ కనుక పూర్తయినట్లయితే పర్టికులర్ గా ఏదైతే కడప జిల్లాకు సంబంధించి మైదుకూరు, జమ్మలమడుగు, కమలాపురం, కడప, ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు, అదేవిధంగా కర్నూలు, నంద్యాల జిల్లాలకు సంబంధించి కొడమూరు, కర్నూలు, నందికొట్కూరు, శ్రీశైలం, పాణ్యం, నంద్యాల, ఆలగడ్డ, బనగానపల్లి అంటే ఏదైతే ఈ యొక్క కేసీ కెనాల్కి సంబంధించి మేజర్ గాను, అదేవిధంగా కర్నూలు, నంద్యాల, కడప పట్టణాలకు సంబంధించి త్రాగునీటి సరఫరా కోసం భవిష్యత్తులో ఆదోని, ఎమ్మినగూరు, మంత్రాలయం, ప్రతికొండ, కొడమూరుకు సంబంధించినటువంటి మరి ఈ యొక్క పశ్చిమ ప్రాంతానికి అవసరాల దృష్ట్యా ఈ యొక్క గుండ్రేవుల రిజర్వాయర్ ని రూపొందించిన మాట వాస్తవం అధ్యక్ష. దీనికోసం 2019 ఫిబ్రవరిలో 2890 కోట్ల రూపాయలతోటి ఆ రోజునటువంటి తెలుగుదేశం ప్రభుత్వం దీనికి అనుమతులు మంజూరు చేసి నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అయితే దీనికి కొంత ఇంటర్స్టేట్ ప్రాబ్లమ్స్ రావడంతో, అంటే ఏదైతే ఈ గుండ్రేవుల ద్వారా మన రాష్ట్రంలో అయితే 11 గ్రామాలు ముంపుకు గురవుతూనే 15,200 ఎకరాలు, అయితే మన రాష్ట్రం కాబట్టి మనకి ఇబ్బంది లేదు అధ్యక్ష. కాకపోతే తెలంగాణలో ఉన్నటువంటి 5 గ్రామాలు అంటే 7,800 ఎకరాలు ముంపుకు గురవడం, కర్ణాటకలో 400 ఎకరాలు అంటే టోటల్ గా 23,129 ఎకరాలు ఏదైతే ఈ యొక్క ఇంటర్స్టేట్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దీనివల్ల ఏదైతే తెలంగాణ అదేవిధంగా కర్ణాటక సంబంధించి వాళ్ళ ఎక్స్పెక్టెన్స్ అంటే ఏదైతే సమ్మతి గురించి మనం కూడా వాళ్ళతో డిస్కషన్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మరి సమ్మతి ఒకటి రావాల్సిన అవసరం ఉంది. రెండవది ఏదైతే కేఆర్ఎంబి అదేవిధంగా సిడబ్ల్యూసి అదేవిధంగా ఎపెక్స్ కౌన్సిల్ అనుమతులొకటి రావాల్సి ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా ఇంటర్స్టేట్ అంతర్రాష్ట్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేసి ఈ గుండ్రేవులను ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక రెండవది ఏదైతే నేరేడు బ్యారేజ్ అనేది మీ అందరికీ తెలుసు, ఏదైతే కొట్టా బ్యారేజ్కి ఎగువన 48 కిలోమీటర్ల దగ్గర నేరేడు దగ్గర ఈ యొక్క బ్యారేజ్ని రూపకల్పన చేయడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల గౌరవ సభ్యులు అడిగినట్లుగా 2.10 ఎకరాల స్థిరీకరణ అంటే 2,10,000 ఎకరాలకి స్థిరీకరణ, 45,000 ఎకరాలకి కొత్త ఆయకట్టు వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క రిజర్వాయర్ అంటే ఈ యొక్క నేరేడి బ్యారేజ్ ద్వారా హేరమండలం రిజర్వాయర్ 19 టీఎంసీల ద్వారా దీన్ని ఏర్పాటు చేసుకుని ఈ యొక్క హేరమండలం రిజర్వాయర్ కి ఏదైతే ఈ యొక్క నేరేడి బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి వరద నీటిని మళ్లించి ఈ రిజర్వాయర్లు నింపించేటువంటి విధంగా దీన్ని ప్రణాళిక చేసుకున్నాం అధ్యక్ష. అయితే ఏదైతే దీనికి సంబంధించినటువంటి సైడ్ వియర్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ 34 కిలోమీటర్లు, అదేవిధంగా మేజర్గా ఇప్పుడు చెప్పినటువంటి హేరమండలం రిజర్వాయర్ మధ్యలో ఒక 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఇవన్నీ కూడా ఇప్పటికి 90% వరకు పూర్తయ్యే అధ్యక్ష. 2,100 కోట్ల రూపాయల వరకు కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దీనికి కూడా ఖర్చు పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. అయితే దీనివల్ల కూడా ఉపయోగం ఏంటంటే భవిష్యత్తులో కూడా ఈ హీరమండలం రిజర్వాయర్ ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే వంశధార నాగావళికి కూడా దీన్ని అనుసంధానం చేసేటువంటి ప్రక్రియ కూడా ఉంది అధ్యక్ష. అయితే దీనికి సంబంధించి వంశధార ట్రిబ్యునల్ కూడా 2021లో ఈ యొక్క బ్యారేజ్ నిర్మాణానికి కూడా అనుమతులు ఇచ్చింది అధ్యక్ష. అయితే ఈ యొక్క వంశధార ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అనుమతుల మీద ఆ రోజునటువంటి ఒరిస్సా ప్రభుత్వం దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పరిస్థితి. దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేయనటువంటి పరిస్థితి అధ్యక్ష. దీని మీద మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024 నవంబర్, అదేవిధంగా 2025 డిసెంబర్, 2026 ఫిబ్రవరి
మరి ఆయన స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రితో కూడా కలిసి వ్యక్తిగతంగా కూడా ఈ యొక్క ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా కోరడం జరిగింది అధ్యక్ష. ఈ రకంగా ఈ యొక్క ఇంటర్ స్టేట్ లో ఉన్నటువంటి ఈ సమస్యలను కూడా అధిగమించి ఈ యొక్క నేరేడ్ బ్యారేజ్ యొక్క ప్రయోజనాలు కూడా రాష్ట్రానికి అందేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తుందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నారు అధ్యక్ష. Question number 14281 has been postponed at the request of the member. Tea break for 15 minutes.